Hello everyone, welcome to SSMDC. Today my class is for 3rd BSc, 6th semester, Analog and Digital Electronics. Today I would like to discuss about in this video, the topics are CMRR, Common Mode Rejection Ratio and Slew Rate. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అండ్ స్లూ రేట్, ఈ 2 టాపిక్స్ని నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తానమ్మా. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే సిఎంఆర్ఆర్ అండ్ స్లూ రేట్. ఇవి రెండు కూడా షార్ట్ ఆన్సర్కి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ టాపిక్స్. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనమ్మా. సో ఫస్ట్ మనం ఈ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఈ టాపిక్ స్టార్ట్ చేసుకోవాలంటే మనం లాస్ట్ వీడియోస్లో కొన్ని పాయింట్స్ని చెప్పుకున్నాం. సో ఆ పాయింట్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ పాయింట్స్ ఏంటి లాస్ట్ క్లాసెస్లో అంటే, సో 4 పాయింట్స్ అనేవి ఈ వీడియోకి కావాలి. ఈరోజు చెప్పుకునే క్లాస్కి ఈ 4 పాయింట్స్ కావాలి. సో ఫస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ని ఎలా డిఫైన్ చేసుకున్నాము? ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ ఆర్ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అని డిఫైన్ చేసుకున్నాం. సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ని డైరెక్ట్గా కపుల్ చేస్తాము. దీని యొక్క గెయిన్ హైగా ఉంటుంది, ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉండే యాంప్లిఫైయర్స్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అని చెప్తామని చెప్పాం. నెక్స్ట్ పాయింట్, సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అనేవి వేటిని అంటాము? డీసీ యాంప్లిఫైయర్స్ని. ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అని వేటిని అంటామమ్మా? డీసీ యాంప్లిఫైయర్స్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అని చెప్తాం. మరి వీటికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అనే నేమ్ ఎందుకు వచ్చింది? సమ్ ఆపరేషన్స్ని చేస్తుంది కాబట్టి ఈ యాంప్లిఫైయర్కి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనే నేమ్ వచ్చింది. సో ఈ ఆప్ యాంప్ని మరొక విధంగా ఎలా చెప్పచ్చు? డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అని చెప్తాం. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఆల్రెడీ చూసుకున్నాం సర్క్యూట్ సింబల్ ఆఫ్ ఆప్ యాంప్ అనే వీడియోలో ఈ ఆప్ యాంప్ యొక్క సర్క్యూట్ సింబల్ ద్వారా ఏం చెప్పాము? దీనికి 2 ఇన్పుట్స్ ఉంటాయని, ఒక అవుట్పుట్ ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా? ఇదొక పాయింట్ చాలా అవసరం అమ్మా. నెక్స్ట్, ఇట్ యాంప్లిఫైస్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఇన్పుట్ సిగ్నల్స్. సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాబట్టి, సో ఇది ఏం యాంప్లిఫై చేస్తుంది? మనం ఇన్పుట్లో ఇచ్చే సిగ్నల్స్ యొక్క డిఫరెన్స్ని మాత్రమే యాంప్లిఫై చేస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? మనం ఇచ్చే 2 ఇన్పుట్స్ కూడా సిమిలర్ ఇన్పుట్స్, అంటే 2 volts అనుకోండి, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అయింది? 0. అంటే అవుట్పుట్లో మనకి యాంప్లిఫైడ్ సిగ్నల్ ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. అలా కాకుండా ఒక ఇన్పుట్కి 5 volts, ఒక ఇన్పుట్కి 2 volts ఇచ్చామనుకోండి, అక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా? 3 volts అవుతుంది. కాబట్టి ఆ 3 voltsని మనకి యాంప్లిఫై చేసి ఇది అవుట్పుట్లో ఇస్తుందన్నమాట. ఓకేనా? ఈ 4 పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ డైరెక్ట్ కపుల్ హై గెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అంటాము. ఇది యాంప్లిఫైయర్ యొక్క డెఫినిషను. ఈ ఆప్ యాంప్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ అని కూడా అంటాము. దీని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాబట్టి మనం ఇన్పుట్లో ఇచ్చే 2 సిగ్నల్స్, ఎందుకంటే ఇది 2 ఇన్పుట్ టెర్మినల్స్ని, ఒక అవుట్పుట్ టెర్మినల్ని కలిగి ఉంటుంది. సో దీంట్లో ఉండే 2 ఇన్పుట్ సిగ్నల్స్కి మనం సేమ్ ఇన్పుట్ సిగ్నల్ని కనుక ఇస్తే అవుట్పుట్లో మనకి 0 voltage అనేది వస్తుంది. అలా కాకుండా 2 ఇన్పుట్స్కి డిఫరెంట్ సిగ్నల్స్ని కనుక మనం ఇచ్చినట్లయితే వాటి యొక్క డిఫరెన్స్ని యాంప్లిఫై చేస్తుంది. ఓకేనమ్మా? ఈ 4 పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యాయా? సో ఈరోజు టాపిక్ వచ్చేద్దాము, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. సో ఇక్కడ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ మనకి రిప్రజెంట్ చేసేది ఏంటి? కామన్ మోడ్ ఆపరేషన్. ఇందులో మనకి ఫస్ట్ చూసినట్లయితే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. సో ఇందులో మనకి తెలియాల్సిన టర్మ్స్ ఏంటి? రిజెక్షన్ అంటే రిజెక్ట్ చేస్తుంది, ఇచ్చేస్తుంది అని అర్థం. రేషియో అంటే మనకి తెలుసు. మనకి తెలియాల్సింది ఏంటి? కామన్ మోడ్. సో
కాబట్టి ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, కామన్ మోడ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అదే చెప్తున్నా చూడండి. లెట్ us ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది కామన్ మోడ్ ఆపరేషన్ అండ్ డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్. అంటే మనం ఈరోజు చెప్పే ఈ సిఎంఆర్ఆర్ అనే టాపిక్ తెలియాలి అంటే ఫస్ట్ మనం దేని గురించి ఐడియా ఉండాలి, అసలు కామన్ మోడ్ ఆపరేషన్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్ అంటే ఏంటి అనే వాటిపైన మనకి కాస్త ఐడియా ఉంటే ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? So let us first explain the common mode operation and differential mode operation. So first మనం common mode operation అంటే ఏంటి, differential mode operation అంటే ఏంటి మనం చూద్దాం. చూడండి, when the same input signals are applied to both the inputs of an op amp, అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్లో చూసేదేంటి, 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఒక అవుట్పుట్ సిగ్నల్లో ఉంటుందని చెప్పాం. ఇక్కడ మనం చూసేది కామన్ మోడ్ ఆపరేషన్ అని ఎలా చెప్తున్నాము, ఈ ఆప్ యాంప్ యొక్క 2 ఇన్పుట్స్కి కూడా సేమ్ ఇన్పుట్ సిగ్నల్ని ఇచ్చినట్లయితే ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్ని కామన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్తాం. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనం ఫస్ట్ ఈ సిఎంఆర్ఆర్ తెలియాలంటే కామన్ మోడ్ ఆపరేషన్ అంటే ఏంటో తెలియాలి. కామన్ మోడ్ ఆపరేషన్ అంటే ఏంటి, ఈ ఆప్ యాంప్కి 2 ఇన్పుట్స్ ఉంటాయని చెప్పాం కదమ్మా, ఆ 2 ఇన్పుట్ సిగ్నల్స్కి సేమ్ ఇన్పుట్ అనేది ఇచ్చినట్లయితే అటువంటి ఆపరేషన్ని కామన్ మోడ్ ఆపరేషన్ అని చెప్తాం. ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆప్ యాంప్ యొక్క 2 ఇన్పుట్స్కి కూడా సిమిలర్ సిగ్నల్ అంటే సేమ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? Ideally, the 2 inputs are equally amplified and the signals at output cancel, giving 0 volts output. Practically a small output signal will result. సో నార్మల్గా చెప్పాలంటే మనం తీసుకున్న ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాబట్టి, సో ఈ ఆప్ యాంప్ ఏం యాంప్లిఫై చేస్తుంది ఇప్పుడే చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ పాయింట్ మన ఈ వీడియోకి కావాలి అని చెప్పి, ఏంటి, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాబట్టి మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ని మాత్రమే ఇది యాంప్లిఫై చేస్తుంది. మరి ఇక్కడ 2 ఇన్పుట్స్కి కూడా మనం సేమ్ సిగ్నల్ అనేది ఇచ్చాం. సో అంటే సిమిలర్ వోల్టేజ్ అనేది 2 ఇన్పుట్ సిగ్నల్స్కి ఇచ్చాం. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, 0. అంటే అవుట్పుట్లో మనకి ఎటువంటి రిజల్ట్ రాదు. అంటే ప్రాక్టికల్గా సో అంటే ఐడియల్ ఆప్ యాంప్ అయితే కనుక, మనం తీసుకున్నది ఐడియల్ ఆప్ యాంప్ అయితే కనుక మనం ఇచ్చిన 2 ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మన అవుట్పుట్లో 0 సిగ్నల్ అనేది వస్తుంది. అలా కాకుండా మరి ఇప్పుడు తీసుకున్న ప్రాక్టికల్లీ ఆప్ యాంప్లో మన స్మాల్ మైనర్ రిజల్ట్ని చూడొచ్చు అనమాట. అంటే స్మాల్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకేనా? అర్థమైందా? కామన్ మోడ్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఆప్ యాంప్ యొక్క 2 ఇన్పుట్స్కి సేమ్ సిగ్నల్ని కనుక ఇచ్చినట్లయితే ఆ మోడ్ ఆఫ్ ఆపరేషన్ని కామన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్తాము. సో ఇది మనం తీసుకున్న ఆప్ యాంప్ అనేది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాబట్టి ఇది ఏం చేస్తుంది, మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ని మాత్రమే యాంప్లిఫై చేయాలి. కాబట్టి మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కామన్ మోడ్ ఆపరేషన్లో 2 ఇన్పుట్స్కి సిమిలర్ సిగ్నల్ ఇస్తున్నాం కాబట్టి అవుట్పుట్ అనేది 0. అంటే ఐడియల్ ఆప్ యాంప్లో ఖచ్చితంగా ఈ కామన్ మోడ్ ఆపరేషన్ యొక్క అవుట్పుట్ అనేది 0 volts రావాలి. కానీ ప్రాక్టికల్గా మనం ఏమొస్తుందంటే మైనర్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది కామన్ మోడ్ ఆపరేషన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఓన్లీ 1 ఇన్పుట్, it is possible to apply signals at each input of op amp. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ఇన్పుట్కి యూజ్ చేస్తున్నాం కదా, దానికి బదులుగా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్లై సిగ్నల్స్ అట్ ఈచ్ ఇన్పుట్ ఆఫ్ ది ఆప్ యాంప్, ఇక్కడ ఉన్న 2 ఇన్పుట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నల్ ఇచ్చినట్లయితే అటువంటి ఆపరేషన్ని డబుల్ ఎండెడ్ ఆపరేషన్ ఆర్ డిఫరెన్షియల్ ఆపరేషన్ అని చెప్తాం. సో ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి.
మనం ఫస్ట్ కామన్ మోడ్ ఆపరేషన్కి డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్కి ఏంటంటే, డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్లో ఆప్ యాంప్ యొక్క 2 ఇన్పుట్స్కి డిఫరెంట్ సిగ్నల్స్ని, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వోల్టేజ్ని మనం సప్లై చేస్తున్నాం. ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్ని డిఫరెన్షియల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంటాం. ఓకేనమ్మా. ఇక్కడ ఈ టోటల్ పారాగ్రాఫ్లో మనం నేర్చుకునేది ఏంటంటే, కామన్ మోడ్ ఆపరేషన్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్ అంటే ఏంటి. కామన్ మోడ్ ఆపరేషన్ అంటే 2 ఇన్పుట్స్కి సేమ్ సిగ్నల్ ఇస్తే కనుక ఆ ఆపరేషన్ని కామన్ మోడ్ ఆపరేషన్ అంటాము. అలా కాకుండా మనం తీసుకున్న ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క 2 ఇన్పుట్స్కి ఒక్కొక్క ఇన్పుట్కి ఒక్కొక్క సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆ ఆపరేషన్ని డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్ అని చెప్తాం. ఓకేనా. సో a differential amplifier signals that are opposite at the 2 inputs to a large extent, while a very small amplification to those signals that are common టు బోత్ ఇన్పుట్స్. ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటి అంటే, మనం ఇక్కడ కామన్ మోడ్ ఆపరేషన్ చూసాము, డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్ చూసాము. ఈ రెండింటి యొక్క యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ మోడ్ ఆపరేషన్లో వచ్చే యాంప్లిఫికేషన్ కంటే డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్లో వచ్చే యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అనేది లార్జ్ ఎక్స్టెంట్. అంటే మనం కామన్ మోడ్ ఆపరేషన్లో ఏమవుతుంది, 0 volts వస్తుంది, అంటే అవుట్పుట్లో ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. కానీ డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్లో గెయిన్ అనేది హైగా ఉంటుంది, సిగ్నల్ అనేది మ్యాక్సిమం యాంప్లిఫై అవుతుంది. దేంతో కంపేర్ చేసుకుంటే, కామన్ మోడ్ ఆపరేషన్తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి యాంప్లిఫికేషన్ ఆఫ్ opposite input signals is much greater than that of the common input signals. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాము, డిఫరెన్షియల్ మోడ్లో ఆపరేట్ చేసే సిగ్నల్స్ అనేవి చాలా హైగా ఉంటున్నాయి. దేంతో కంపేర్ చేసుకుంటే, కామన్ మోడ్ ఆపరేషన్తో కంపేర్ చేసుకుంటే. ద సర్క్యూట్స్ ప్రొవైడ్ ఏ కామన్ మోడ్ రిజెక్షన్. అందువల్ల సర్క్యూట్ అనేది కామన్ మోడ్ ఆపరేషన్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, అక్కడ మనకి సిమిలర్ ఇన్పుట్స్ అనేవి ఇస్తున్నాం కాబట్టి దాని యొక్క డిఫరెన్స్ అనేది 0 అవుతుంది, దాని యొక్క యాంప్లిఫికేషన్ అనేది కూడా 0 అవుతుంది. కాబట్టి సర్క్యూట్స్ అనేవి కామన్ మోడ్ ఆపరేషన్ని రిజెక్ట్ చేస్తున్నాయి. సో దీన్నే మనం ఈ సిఎంఆర్ఆర్ యొక్క డెఫినిషన్ని చూద్దాం. ద ఎబిలిటీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ టు రిజెక్ట్ ఏ కామన్ మోడ్ సిగ్నల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ఇట్స్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో యొక్క డెఫినేషన్ ఎలా చెప్తున్నాం, ద ఎబిలిటీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్కి ఉండే ఒక ఎబిలిటీ, అంటే అది కలిగి ఉంటుంది. దేన్ని కలిగి ఉంటుంది, కామన్ మోడ్ సిగ్నల్ని రిజెక్ట్ చేసే ఎబిలిటీని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కలిగి ఉంటుందన్నమాట. సో దీన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియోలో ఎక్స్ప్రెస్ చేస్తాం. ద ఎబిలిటీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ టు రిజెక్ట్ కామన్ మోడ్ సిగ్నల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ఇట్స్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. ఓకేనమ్మా. సో దీన్నే మనం రేషియో ఫార్మేషన్లో ఇలా రాస్తాం. ద కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ AD టు ది కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్ AC. సో ఈ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియోని మనం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేషియోలో డిఫైన్ చేయాలి అంటే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ AD టు ది కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్. ఎందుకంటే మన కామన్ మోడ్లో వోల్టేజ్ గెయిన్ అనేది చాలా తక్కువ. దేంతో కంపేర్ చేసుకుంటే, డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్తో కంపేర్ చేసుకుంటే. సో ఈ రేషియోని మనం సిఎంఆర్ఆర్ అని చెప్తాం. ఇక్కడ మనం ఏడి అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటంటే, ఏడి అనేది గెయిన్ ఆఫ్ ఆప్ యాంప్ వెన్ 2 different voltages are applied at the 2 inputs. ఏడి అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, డిఫరెన్షియల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఆప్ యాంప్ యొక్క వోల్టేజ్ గెయిన్ని
ఏడీ రిప్రజెంట్ చేస్తుంది. మరి ఏసీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కామన్ మోడ్ ఆపరేషన్లో ఆప్ యాంప్ యొక్క 2 ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి సిమిలర్గా ఉన్నప్పుడు దాని యొక్క వోల్టేజ్ గెయిన్ని ఏసీ చెప్తుందనమాట. ఈ విధంగా ఏడీకి ఏసీకి ఉన్న రేషియోని CMRR అని చెప్తాం. ఓకేనమ్మా. సో ఫర్ కమర్షియల్ ఆప్ యాంప్స్కి ఈ CMRR యొక్క రేంజ్ అనేది ఎంత ఉంటుంది అంటే 60 డెసిబెల్స్ నుంచి 100 డెసిబెల్స్ వరకు ఉంటుందన్నమాట. ఈ CMRR యొక్క రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 60 డెసిబెల్స్ నుంచి 100 డెసిబెల్స్ వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ CMRR, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. ఓకేనమ్మా. సో ఈ టోటల్ టాపిక్ని మనకు 4 పాయింట్స్లో చెప్పాలంటే ఒక ఆప్ యాంప్ యొక్క 2 ఇన్పుట్ సిగ్నల్స్కి మనం ఒకే సిగ్నల్ కనుక ఇచ్చినట్లయితే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సిమిలర్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ ఆప్ యాంప్ అనేది కామన్ మోడ్ ఆపరేషన్లో ఉంది అని చెప్తాము. అలా కాకుండా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క 2 ఇన్పుట్ సిగ్నల్స్ని 2 సిగ్నల్స్ కనుక అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నల్ ఇచ్చినట్లయితే అది డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్లో ఉంటుంది. ఈ కామన్ మోడ్ ఆపరేషన్లోని డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్లోని వోల్టేజ్ గెయిన్ని చూసినట్లయితే కామన్ మోడ్లో చాలా తక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల సర్క్యూట్స్లో కామన్ మోడ్ యొక్క గెయిన్ని రిజెక్ట్ చేసే ఎబిలిటీ అనేది సర్క్యూట్ కలిగి ఉంటుంది. సో దాన్ని CMRR అని చెప్తాం. ఓకేనమ్మా. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్లూ రేట్. Slew rate. The slew rate is defined as the maximum rate of change of output voltage with respect to టైమ్. సో స్లూ రేట్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే టైంని బేస్ చేసుకుని అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్పేదే మనకి స్లూ రేట్. ఓకేనమ్మా. టైంని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్లో ఎటువంటి చేంజెస్ అయితే వస్తున్నాయో దాన్నే మనం స్లూ రేట్ అని చెప్తాం. ద స్లూ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు time. This is expressed as volts per microsecond. So ఈ SR slew rate is equal to dV naught by dt kadamma. So the maximum rate of change of voltage with respect to time kabatti voltage per microsecond. So slew rate indicates how rapidly the output of op amp can change response to change in input frequency. సో ఈ స్లూ రేట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మనం ఎప్పుడైతే ఇన్పుట్లో ఇచ్చే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుందో దానికి కరెస్పాండెంట్గా అవుట్పుట్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే వస్తున్నాయో దాన్నే మనం స్లూ రేట్ అని చెప్తాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా 1 వోల్టేజ్ పర్ మైక్రోసెకండ్ స్లూ రేట్ అంటే ఏంటి? ఒక్క మైక్రోసెకండ్ టైంని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్లూ రేట్ అనేది ఒక్క వోల్టేజ్ కన్నా పెరగడం కానీ తగ్గడం కానీ జరగదనమాట. అంటే ఎవ్రీ మైక్రోసెకండ్కి ఒక వోల్టేజ్ అనేది 1 వోల్ట్ అనేది మనకి అక్కడ అవుట్పుట్లో వస్తుంది. ఓకేనా. సో ఫర్ ఐడియల్ యాంప్లిఫైయర్స్కి స్లూ రేట్ అనేది ఇన్ఫైనట్ అని చెప్తాం. అర్థమైందమ్మా. స్లూ రేట్ అంటే ఏంటి? టైంని బేస్ చేసుకొని అవుట్పుట్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే వస్తున్నాయో దాన్ని చెప్పేదాన్నే స్లూ రేట్ అని చెప్తాం. ఓకేనా. సో ద స్లూ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు time. So this is expressed as volts per microseconds. Okay namma. This is about CMRR and slew rate. ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మ. ఒకసారి మీరు ఈ డయాగ్రామ్స్ని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ వీలుంటే మీరు డ్రా చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఈ డయాగ్రామ్ అనేది కామన్ మోడ్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ అనేది డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ CMRR యొక్క రేషియో CMRR ఈజ్ ఈక్వల్ టు AD బై
ఏసీ. ఏడి అనేది గెయిన్ ఆఫ్ ఆప్ యాంప్ ఇన్ డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్. నెక్స్ట్ ఏసీ అనేది గెయిన్ ఆఫ్ కామన్ మోడ్ ఆపరేషన్. ఓకేనా. నెక్స్ట్ స్లూ రేట్. స్లూ రేట్ యొక్క డెఫినిషన్, అదేవిధంగా వాటి యొక్క రేషియో. ఓకేనమ్మా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్కి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.